సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ సార్. మనం లాస్ట్ వీక్ ఒక వీడియో చేసాం సార్. అపోలో 11 ల్యాండింగ్ గురించి. అవును. సో అది ఫేకా నిజమా అన్నది. అందులో చాలా విషయాలు మీరు క్లారిఫై చేశారు. అయినప్పటికీ అభ్యర్థులు కొన్ని డౌట్స్ అనేది పోస్ట్ చేశారు. ఓకే. డౌట్స్ అది వాళ్ళకి కావచ్చు, మన మీద కూడా రైజ్ చేశారు. మీరు తప్పు చెప్తున్నారని. సో కొన్ని ర్యాండమ్ గా నేను కామెంట్స్ చదువుతాను సార్. ఓకే. దానికి సో మనం ఒకసారి మీరు మీ సైడ్ నుంచి ఆన్సర్స్ అనేది ఒకసారి చూద్దాం. డెఫినెట్‌గా. సో దాదాపు కొన్ని ఒక 2-3 కామెంట్స్ కలిపి సిమిలర్ గా ఉన్నాయి, ఒకే దాంట్లో చేస్తాను సార్. మరి ఇప్పుడు కూడా చంద్రుడి పైన దిగకుండా చుట్టూ తిరిగి వచ్చింది. మొన్న ఓకే. ఏదైతే ఆర్టిమిస్ 2 ఉందో ఆర్టెమిస్ 2. అది. తర్వాత ఎన్నిసార్లు వెళ్ళారు కదా, ఇంకా దాని చుట్టూ తిరిగి రావాల్సిన అవసరం ఏంటి? తర్వాత హౌ టు ఎస్కేప్ ఫ్రమ్ మూన్, గ్రావిటీ వెన్ కమ్ టు ఎర్త్ అంట. తర్వాత హాలీవుడ్ డైరెక్టర్స్ పెట్టి షూటింగ్ చేసిరని. యు ఆర్ రాంగ్ సార్, దే డింట్ వెంట్ టు మూన్, దట్స్ ఆల్ డ్రామా, నో టెక్నాలజీ, నో రాకెట్ ఫర్ రిటర్న్ అంట. సో సుమారు 60 ఏళ్ల క్రితం చంద్రునిపై దిగొచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు చంద్రుడిపై దిగలేకపోతారు? ఎంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత కూడా. కాబట్టి అప్పుడు జరిగిందంత బూటకం. సో వాళ్ళ బొంద ఇప్పటిదాకా ఎవరు దిగలేదు మూన్ ల్యాండ్ పైన. అన్ని అబద్ధాలు, అమెరికా అంటే అబద్ధాల ప్రపంచం. అవసరం ఉన్న విషయాలు ఇప్పటికీ మనతో షేర్ చేయరు అయితే ఫస్ట్ అక్కడెందుకు తిరిగింది అనేది చూద్దాం. ఆర్టెమిస్ 2 దిగకుండా సార్. నాసా అసలు అపోలో మిషన్ ని బ్యాన్ చేయడానికి కారణమే ఫండింగ్. దేశం Sir. మొత్తం కూడా వ్యతిరేకత ఎక్కువైంది. దాని మీద బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టి ఏం అవసరము అంటే అది కేవలము స్పేస్ టెక్నాలజీ అయితే డెవలప్ అయింది కానీ వాళ్ళ టూర్స్ తోటి, కానీ ఫండింగ్ విపరీతంగా పెట్టాల్సి వచ్చింది. అవును, ఎందుకు అవును ఫండింగ్ పెట్టారంటే రష్యా మీద కోల్డ్ వార్ పోటీతో. అవును, అంతే సార్. పెద్ద అంతే. అవుట్కమ్ ఏమి ఉండదు. వెళ్తున్నారు, వస్తున్నారు. వస్తున్నారు. మహా తెస్తే వాళ్ళు ఒక 300-400 కేజీల రాయిని మాత్రం తీసుకురాగలిగారు. సో అది తర్వాత సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్ కి పనికొచ్చింది కానీ, సో ఆ కారణంతో చంద్రుడి యాత్రలని సమూలంగా వాళ్ళు ఆపేయటం జరిగింది. ప్రజల్లో వ్యతిరేకత, గవర్నమెంట్ కూడా వ్యతిరేకత, ఇవన్నీ. సో మొన్న ఆర్టెమిస్ 2 అది క్రూ మిషన్ ఎందుకు వెళ్ళిరంటే 2027 నుంచి 30 లోపల వాళ్ళ 2-3 మ్యాన్ ల్యాండింగ్స్ ఉన్నాయి మూన్ మీద. సార్ ఇది అమెరికా వాళ్ళ అంటే నాసా వాళ్ళ హ్యూమన్ ల్యాండింగ్ ఉంది, మ్యాన్ మిషన్స్ ఉన్నాయి. సార్ అయితే ఇప్పుడు నాసా ఏ ఒక్క రాకెట్ ను కూడా సొంతంగా తయారు చేయట్లేదు. ఎందుకంటే తక్కువ ఖర్చుతో తయారు చేసే వాళ్ళకి బయట ప్రైవేట్ కాంపిటీటర్స్ కి వాళ్ళు కాంట్రాక్ట్ ఇవ్వటం జరిగింది. ఇప్పుడు స్పేస్ ఎక్స్ కి ఒక 2-3 ఇయర్స్ బ్యాకే ఈ మూన్ ల్యాండింగ్ ప్రోగ్రామ్ విషయమై మొత్తం రాకెట్ తయారీ అంతా స్పేస్ ఎక్స్ కి, ఎలన్ మస్క్ కంపెనీకి ఇవ్వటం జరిగింది. సార్ వాళ్ళు 55 మీటర్ల ఉన్న ల్యాండింగ్ రాకెట్ ని రెడీ చేస్తున్నారు మూన్ మీద ల్యాండ్ కావటానికి. ఓకే, అంటే రాకెట్స్ అయితే స్పేస్ ఎక్స్ ఇస్తుంది కానీ ఆస్ట్రోనాట్స్ ఎవరు? నాసా ఆస్ట్రోనాట్సే పోవాలి, అవునా? సో వాళ్ళే అందుకే వాళ్ళు ట్రైన్ కావటానికి క్రూ మిషన్ లో మొన్న ఆర్టెమిస్ 2 లో అక్కడికి పోయి అక్కడ పరిస్థితులన్నీ అంచనా వేసి, సో ఈ ఒక్కసారే కాదు మళ్ళీ కూడా వెళ్తారు. ఫస్ట్ ఒక రోబోని పంపించారు దాని మీద బొమ్మని, అవునా? అంటే అక్కడ సోలార్ ఫ్లేయర్స్ ఎట్లా ఉన్నాయి, అక్కడ అట్మాస్ఫియర్ ఉండదు, సన్ నుంచి డైరెక్ట్ గా ప్లాస్మా వస్తుంది, చాలా డేంజరస్ కండిషన్ లో ఉంటుంది. సోలార్ ఫ్లేయర్స్ ఎట్లుంది, సోలార్ విండ్ తాకిడి ఎట్లుంది, మరి అప్పుడెప్పుడు 50 ఇయర్స్ బ్యాక్ మెజర్ చేస్తే మళ్ళీ ఇప్పుడు చేయలేదు కదా ఎవరు. వాళ్ళ మిషన్ పంపేటప్పుడు వాళ్ళు చేసుకోవాలి కదా. పాత రోజుల్లో మనం చూసిన విషయాలు ఇక్కడ ఉండవు కదా. అక్కడ సైంటిస్టులు కూడా రిటైర్ అయి ఉండొచ్చు. అవును, రిటైర్ అయి ఉండొచ్చు. సో మళ్ళీ ఇప్పటి నుంచి మూన్ ల్యాండింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. అదేం అబద్ధం కాదు, వాళ్ళు ల్యాండ్ అయింది. సో ఇంకో విషయం, అక్కడికి దిగినాక మనం టేక్ ఆఫ్ తీసుకునే టెక్నాలజీ లేదని అంటున్నారు. అయితే టేక్ ఆఫ్ తీసుకునే టెక్నాలజీ ఖచ్చితంగా ఉంది. అక్కడ మూన్ గ్రావిటీని ఎస్కేప్ కావటం చాలా సులభం. 1/6 ఆఫ్ ఎర్త్ గ్రావిటీ మాత్రమే అక్కడ ఉంటుంది. ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ తీసుకున్నప్పుడు మన రాకెట్ ఎస్కేప్ అవుతుందా? ఇక్కడైతే రాకెట్ కావాలి మనకి, కొద్దిగా ఎక్కువ మొత్తంలో మనం ఫ్యూయల్ బర్న్ చేయాలి. అక్కడ డిసెంట్ మాడ్యూలే టేక్ ఆఫ్ మాడ్యూల్ గా పనిచేస్తుంది. దిగినప్పుడు దాన్ని మూన్ లూనార్ మాడ్యూల్ అంటాము. ఏది అక్కడ ల్యాండ్ అయినా, ఇక్కడ దిగినప్పుడు లూనార్ మాడ్యూల్ ఇలా ఉంటుంది, దాని కింద స్టాండ్ ఇలా ఉంటుంది. అది డిసెండ్ అప్పుడు ఆ స్టాండ్ తో సహా ఇలా కూర్చుంటుంది. దిగినప్పుడు అసెండ్ అప్పుడు అంటే పైకి లేచేటప్పుడు ఆ స్టాండ్ అక్కడే ఉంటుంది, ఇది ఒకటే పైకి లేస్తుంది. ఆ స్టాండ్ కెన్ బి యూజ్డ్ యాజ్ ది గ్రౌండ్ స్టేషన్ ఫర్ దట్ లూనార్ మాడ్యూల్. అక్కడ ఏరిజోన్ అనేటువంటి ఒక ఫ్యూయల్ ని, చాలా ఎఫిషియంట్ ఫ్యూయల్ ని N2O4 నేమో ఆక్సిడైజర్ గా ఉపయోగించి దాంట్లో ఏరిజోన్ ఫ్యూయల్ ని వాడటం జరిగింది. చాలా ఎఫిషియంట్ ఫ్యూయల్. అక్కడ జస్ట్ ఒక 100 సెకండ్స్ బర్న్ ఇస్తే వచ్చి మళ్ళీ పైన తిరుగుతున్నటువంటి
అపోలో 11 మెయిన్ మిషన్ దగ్గరికి ఒక 50 కిలోమీటర్ల ఆల్టిట్యూడ్కి అది రీచ్ అవుతుంది. రీచ్ అయ్యి అక్కడ డాకింగ్ అవుతుంది దాంతో. సార్ ఓకే ఓకే సార్. డిసెంట్ ఆర్డర్లో ఉన్న స్టాండే బేస్ స్టేషన్, గ్రౌండ్ స్టేషన్గా పనిచేసింది. ఆ స్టాండ్ అక్కడే ఉంటుంది పైకి లేచినప్పుడు. ఇంకా ఓన్లీ దానిపైన ఉన్న లూనార్ మాడ్యూల్ ఒకటే పైకి లేచి ఒక బర్న్ తోటే వెళ్ళిపోతుంది 50 కిలోమీటర్లు. ఎందుకంటే మనం మార్స్ మిషన్ పంపినాం, చంద్రయాన్ 1 పంపినాం. ఎట్లా పంపినాం మనం? మార్స్ మిషన్ పంపడానికి 8 నెలలు 9 నెలలు పట్టింది. ఫ్యూయల్ ని బర్న్ చేయం, ఒక్కసారి బర్న్ ఇస్తాం, కంటిన్యూస్ గా ఫ్యూయల్ ని బర్న్ చేయం. ఒకసారి బర్న్ ఇస్తే అది కొంత దూరం వెళ్ళి మళ్ళీ తిరుగుతూ ఉంటది, మళ్ళీ ఒక్కసారి బర్న్ ఇస్తే ఇంకొంత దూరం వెళ్ళి మళ్ళీ తిరుగుతూ ఉంటది. మనం వచ్చేటప్పుడు అంటే ఎర్త్ నుంచి వెళ్ళేటప్పుడు ఎట్లా చేసామో బర్న్ చేయటం, మూన్ నుంచి రావాలన్నా కూడా అదే బర్నింగ్ సిస్టమ్ ఉంటుంది. రన్వే లేకపోతే ఏరోప్లేన్ దిగట్లేదు, ఇంకా ఎర్త్ పోల్స్ దగ్గరికే మన వాళ్ళు వెళ్ళలేదు. అదే చెప్పినాను. ఇప్పుడు ఒక్క నిమిషం మళ్ళీ క్లారిటీ ఇస్తాను. హెలికాప్టర్ కి రన్వే అవసరం లేదు, అర్థమైందా? అవును అవును. సో ఇన్ ద సేమ్ మోడల్ దిస్ మిషన్ డిసెంట్ అండ్ అసెంట్ మిషన్ ఆల్సో వర్క్స్ ఇన్ ద మూన్. సో ఇంకొక కామెంట్ ఏంటంటే సార్, ఒకవేళ అమెరికా డ్రామా చేసింది అనుకుందాం, బట్ రష్యా దాన్ని సాక్షులతో ఎక్స్పోజ్ చేసేది కదా వీళ్ళు డ్రామా చేసి ఉంటే. అవును నిజమే, మరి రష్యా ఎందుకు ఒప్పుకుంటుంది వీళ్ళు దిగకపోతే? నేను ఆ పాత వీడియోలో కూడా చెప్పినాను, వాళ్ళు అక్కడ ఆస్ట్రోనాట్స్ యుఎస్ గ్రౌండ్ స్టేషన్ తో మూన్ నుంచి మాట్లాడుతూ ఉన్నప్పుడు రష్యా ట్రాక్ చేసింది ఆ సిగ్నల్స్ మూన్ నుండి వస్తున్నాయా లేదా అని. ఒకవేళ మూన్ నుంచి రాకపోయి ఉంటే రష్యా ఆ రోజే బహిరంగ ప్రకటన ఇచ్చేది. రష్యా రెడీగా ఉంది, ఏదైనా లూపోల్ దొరికిందంటే బహిరంగంగా తప్పు అని చెప్పడానికి. ఇప్పటికి కూడా రష్యా ఆ మాట ఎప్పుడు చెప్పట్లేదు. మొన్న చంద్రయాన్ 1 కూడా మన ఫొటోస్ తీసింది, ల్యాండింగ్ సైట్స్ అన్ని కూడా ఫోటో తీసింది. ఇన్ని ఎవిడెన్సెస్ మన దగ్గర ఉన్నాక అది అబద్ధం, హాలీవుడ్ షూటింగ్ అని అంటే మరి మనం నేర్చుకున్న టెక్నాలజీని ఏం చేద్దాం, టెక్నాలజీ ఎవిడెన్సెస్ ఏం చేద్దాం? ఇప్పుడు ఆర్టెమిస్ 2 రిలీజ్ చేసిన చంద్రుని ఫోటోలలో నక్షత్రాలు కనబడుతున్నాయి, స్టార్స్. సో అపోలో 11 మూన్ ల్యాండింగ్ ఫోటోలలో స్టార్స్ లేవని. అయితే అపోలో ల్యాండింగ్ మిషన్స్ అన్ని కూడా అక్కడ ఉన్న కారణాల దృష్ట్యా, అట్మాస్ఫిరిక్ కండిషన్స్ దృష్ట్యా డే టైమే ల్యాండ్ కావటం జరిగింది. వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేసుకోండి, ఏ అపోలో మిషన్ అయినా డే టైమే ల్యాండ్ అయింది. మొన్న ఆర్టెమిస్ 2 2-3 రోజులు చుట్టూ తిరిగింది కాబట్టి ఒక సైడ్ అయినా నక్షత్రాలు ఉంటాయి, డార్క్ సైడ్. ఆ ఫొటోస్ ని క్యాప్చర్ చేయటం జరిగింది. ఇంకొక విషయం, ఇప్పుడు మూన్ మళ్ళీ మ్యాన్డ్ మూన్ మిషన్స్ ఎందుకు పంపిస్తారు అంటే 4 లక్షల కిలోమీటర్లు దగ్గర మూన్ కి ఎర్త్ డిస్టెన్స్. అక్కడ సౌత్ పోల్, నార్త్ పోల్ రెండు చోట్ల కూడా వాటర్ ఉంది. సో పోల్స్ దగ్గర, మూన్ పోల్స్ దగ్గర వాటర్ ఉంది. మన పోల్స్ దగ్గర ఐస్ ఎట్లుందో అక్కడ కూడా ఐస్ ఉంది. ఓకే, ఇప్పుడు దాన్ని ఒక హాల్ట్ గా వాడుకోవాలనుకుంటుంది అమెరికా. తర్వాత ఎక్స్పెరిమెంట్స్ మార్స్ కి 2030-35 వరకు మార్స్ మీద ల్యాండ్ అయ్యి అక్కడ జీవనం సాగించాలి వాళ్ళ టార్గెట్ ప్రకారం. మనుషులు, కొంతమంది గ్రూప్ ఆఫ్ మనుషులు. ఎలన్ మస్క్ కూడా మార్స్ మీదకి పంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మార్స్ మీదకి పోవాలి అంటే మూన్ మీద ల్యాండ్ అయ్యి అక్కడ ఫ్యూయల్ ఫిల్ చేసుకోగలిగితే ఇంకా చాలా ఈజీగా ఉంటుంది మనకి. సో అక్కడ ఫ్యూయల్ ఎక్కడదంటే వాటర్ నుంచి హైడ్రోజన్ తీస్తారు. హైడ్రోజన్ ఈజ్ ఏ గుడ్ ఫ్యూయల్ ఫర్ ది రాకెట్ లాంచెస్. ఇంకొక 5 సంవత్సరాల్లో నిజమా అబద్ధం అనేది ఇప్పుడు కామెంట్ చేసే వాళ్ళందరికీ కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనవి కూడా ఉన్నాయి కదా సార్, మనవి కూడా ఉన్నాయి. నెక్స్ట్ మ్యాండ్ మూన్ మిషన్ ఉంది మనకి 2030లో. మార్స్ మిషన్స్ ఉన్నాయి. మూన్ మిషన్, మ్యాండ్ మూన్ మిషన్ సక్సెస్ అయితే మన ప్రయాణం కూడా మార్స్ మీదకి. అక్కడ ఎన్నో ఖనిజ సంపద ఉంది, వాల్యుబుల్ మినరల్స్ ఉన్నాయి. సో వాటి కోసం ముందు అసలు అక్కడ ఉండకపోయినా వాల్యుబుల్ మినరల్స్ మొత్తం మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుని రావచ్చు అక్కడికి పోతే. ఓకే, అండ్ ఇప్పుడు ఒక సీక్రెట్ ప్రాజెక్ట్స్ ఎప్పటి నుంచో నడుస్తుంది. ఆస్ట్రాయిడ్ మైనింగ్ కూడా చేస్తుంది నాసా. ఆస్ట్రాయిడ్ ఎట్లా వస్తుంది, దానికి ఒక కక్ష అనేది, ఆర్బిట్ అనేది ఏముండదు, ఎట్లా పడితే అట్లా దూసుకొని వస్తాయి. అలాంటి ఆస్ట్రాయిడ్ మీదకి వెళ్ళి అక్కడ ప్రీషియస్ మెటల్స్ మైనింగ్ చేసుకొని వస్తా ఉంది నాసా ఇప్పుడు. అలాంటి నాసాకి మూన్ మీద దిగట్లేదంటే కంప్లీట్లీ ఇట్స్ ఏ బడ్జెటరీ రిలేటెడ్ థింగ్. చాలా ఖర్చు అవుతుంది మూన్ మీదకి దిగాలంటే. అందులో ఇప్పుడు ఆ కాంట్రాక్ట్స్ కూడా వేరే వాళ్ళకి ఇస్తారు. స్పేస్ ఎక్స్ 55 మీటర్ల ఎత్తుతో తయారు చేస్తుంది మూన్ మీద ల్యాండ్ కావడానికి. 30 అంతస్తుల ఎత్తు అది. దాన్ని పైనుంచి కిందికి రావడానికి లిఫ్ట్ కూడా తయారు చేస్తుంది. ఏ రకమైన లిఫ్ట్ చేస్తే మంచిది, అక్కడ పనిచేసే లిఫ్ట్. మనం చేసిన వీడియో పైన కాదు సార్, మామూలుగా ఈ మూన్ ల్యాండింగ్ పైన ఎవరు వీడియోలు చేసినా వీడియోలో ఉన్న హోస్ట్ కూడా ఒక విషయం పర్టికులర్గా చెప్తారు. అంటే అది ఫేక్ అని చెప్పే వాళ్ళు ఏం చెప్తారంటే, మెయిన్గా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చెప్పాడు మేము మూన్ పైకి వెళ్ళలేదు, ముఖ్యంగా ఆయన బైబిల్ మీద మీరు ప్రామిస్ చేయమంటే ఆయన చేయడానికి వెనకడుగు వేసాడు అనేది మెయిన్ అలిగేషన్ సార్ ఈ యూట్యూబర్స్ చేసేది. జనరల్గా వెళ్ళలేదు అనేది ఆస్ట్రోనాట్స్ నుంచి అయితే బయటకు రాదు ఎప్పుడైనా.
వెళ్ళలేదు అనేది చాలా సీక్రెట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఒకవేళ దిగకపోయినా దిగలేదు అని చెప్పేంత ఇది మాత్రం ఉండదు ఆస్ట్రోనాట్స్ కి డెఫినెట్ గా. ఆయన వెనకడుగు వేసాడంటే ఏదైనా వేసి ఉండొచ్చు, ఎట్లా వేసాడో నాకు తెలియదు కానీ, బట్ మేము దిగలేదు అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏ ఆస్ట్రోనాట్ కూడా చెప్పలేదు. ఎందుకంటే ఇన్ కేస్ నేను కూడా అంటున్నాను, ఇన్ కేస్ ఆ రోజు ఒకవేళ దిగలేదని అనుకుందాం, ఓకే, వాళ్ళు ల్యాండ్ కాలేదని అనుకుందాము, అది నిజంగా షూటింగ్ అనుకుందాము. తర్వాత మిషన్స్ లో రోవర్స్ నడిపొచ్చారు, వాటికి కంప్లీట్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. రోవర్స్ నడిపి వాటి మీద లేదు క్వశ్చనింగ్ ఎవరిది కూడా, రోవర్స్ నడిపిన దాని మీద ఎవరిది లేదు. సో ఇక్కడ వీళ్ళు ల్యాండ్ అయిన దాని మీదనే 3 నీడలు వస్తున్నాయి, అదొకటి జెండా రెపరెపలాడుతా ఉంది. ఈ 2-3 విషయాలను పట్టుకొని దీన్ని ల్యాండ్ కాలేదని చెప్పడం జరిగింది, కానీ ఎవరు డైరెక్ట్ గా ప్రకటించలేదు ఇంతవరకు. ఓకే సార్. కానీ తర్వాత వాటి మీద కామెంట్స్ లేవు ఎవరిది. డైరెక్ట్ గా రోవర్స్ తో వాళ్ళు తిరిగిరు అక్కడ దాని మీద, మూన్ సర్ఫేస్ మీద. భూమిని కాలుష్యం అనే మహమ్మారి నుండి ఎలా కాపాడుకోవాలనే దాని గురించి ఆలోచించకుండా స్పేస్ లోకి వెళ్ళి చంద్రుని మీదకి వెళ్ళి ఏం చేద్దామని ఏమి చేయలేరు. భగవంతుడు కొన్ని విషయాలు గోప్యంగా ఉంచాడు, దాని గురించి మానవుడు రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ కాలుష్యం విషయాన్ని చూసుకుంటే మనం UNFCCC సదస్సులు నిర్వహిస్తూ ఉంటది. అయితే ఇక్కడ కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ అవేర్నెస్ వచ్చింది, ఏది కంట్రీ లెవెల్లో, కంట్రీ అధినేతల లెవెల్లో మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే డెవలప్డ్ కంట్రీస్కి డెవలపింగ్ కంట్రీస్కి మధ్య చిన్న గ్యాప్ వస్తుంది. ఎవరు తగ్గియాలి? డెవలపింగ్ కంట్రీస్ ఏమంటాయి, మీరు ఆల్రెడీ డెవలప్ అయ్యారు, కాలుష్యానికి కారణం మీరే కాబట్టి మీరే చర్యలు తీసుకోవాలని వీళ్ళు అంటారు. వాళ్ళు ఏమంటారు, అందరిది సమాన బాధ్యత, అందరం కలిసి సమానంగా చేసుకోవాలి అనేది వాళ్ళు అంటారు. సో మొత్తం మీద ఏంటంటే ఒక ఏక అభిప్రాయం లేకపోవడం వల్ల కాలుష్యాన్ని తగ్గించడానికి స్టెప్స్ వెనక్కి పడుతున్నాయి. సో అది మనం భూమి మీద ఉండి తెలుసుకోవాల్సిన విషయం. ఇకపోతే చంద్రుడి మీదకి ఆడికి ఇక్కడికి ఎందుకు పోవాలి అని అంటే, ఆ ప్రయత్నం చేయబట్టే ఈరోజు శాటిలైట్స్ని పంపించి మన టెలికమ్యూనికేషన్ వ్యవస్థలు కానీ బ్రాడ్కాస్టింగ్ వ్యవస్థ కానీ మనం ఈరోజు చూడగలుగుతున్నాం, అవునా? అదేవిధంగా కాలుష్యాన్ని తగ్గించడానికి కావాల్సిన టెక్నాలజీని తయారు చేసింది కూడా స్పేస్ కోసమే. ఫస్ట్ సోలార్ సెల్స్ ఉన్నాయి స్పేస్ లో, దానికి ఎనర్జీ కావాలి ఆ ఇన్స్ట్రుమెంట్స్ పనిచేయడానికి. సోలార్ సెల్ ఆర్ ఎస్పెషల్లీ డిజైన్డ్ ఫర్ ది స్పేస్ ఎక్స్ప్లోరేషన్స్ ఫస్ట్. అండ్ న్యూక్లియర్ ఐసోటోప్స్, యూసేజ్ ఆఫ్ న్యూక్లియర్ ఐసోటోప్స్ కూడా ఎక్స్క్లూజివ్ గా డిజైన్ చేసి ఆ టెక్నాలజీని కనుక్కున్నది స్పేస్ కోసం. ఈ రెండింటిని మనం ఇప్పుడు ఉపయోగించి సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తున్నాం. మెగావాట్స్, ఆల్మోస్ట్ 2 లక్షల పైచిలుకు మెగావాట్స్ సోలార్ ఎనర్జీని మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. అదేవిధంగా న్యూక్లియర్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ కమ్యూనికేషన్ వ్యవస్థలు, వైఫై, వైర్లెస్ సిస్టమ్స్, ఈ టెక్నాలజీ అంతా కూడా అభివృద్ధి చెందింది స్పేస్ లో డెవలప్మెంట్ సాధించడానికే ఫస్ట్ అభివృద్ధి చెందింది. సో ఏదైనా ఒక టెక్నాలజీని మనం అభివృద్ధి చేస్తే అది పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి పనికి వస్తుంది. అదేవిధంగా మానవ జీవన ప్రమాణాలు పెంచడానికి పనికి వస్తుంది. ఆ విధంగా స్పేస్ లో అభివృద్ధి చెందబట్టే ఈ రోజు కాలుష్యాన్ని తగ్గించడానికి కూడా మన దగ్గర టెక్నాలజీ ఉంది. అందరు ఏకాభిప్రాయానికి కనుక వస్తే మన దగ్గర టెక్నాలజీ ఉంది కాలుష్యాన్ని తగ్గించడానికి. సో ఒక ఫీల్డ్ లో వచ్చిన డెవలప్మెంట్ మరెన్నో ఫీల్డ్లకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ స్పేస్ లో ఆ మాత్రం మనం డెవలప్ చేసాం కాబట్టి అమెరికా, రష్యాలు మాత్రమే స్టార్టింగ్ నుంచి బాగా డెవలప్ చేసింది. మనమంతా మధ్యలో వచ్చిన వాళ్ళం. ఈ రోజు కాలుష్యాన్ని తగ్గించగలం మనందరి మధ్య ఏకాభిప్రాయం కనుక కుదిరితే. ప్రయత్నం జరుగుతుంది తగ్గించడానికి, ఖచ్చితంగా తగ్గించగలుగుతాం కాలుష్యాన్ని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా చక్కటి విశ్లేషణ దొరికింది ఈ రోజు మన అభ్యర్థులకి. మెయిన్ గా మూన్ ల్యాండింగ్ విషయంలో ఏవైతే టెక్నాలజీ గురించి తెలియని వాళ్ళు చేస్తున్న వీడియోస్ కావచ్చు, కామెంట్స్ కావచ్చు, దానికి ఒక సరైన విశ్లేషణ మీ నుంచి దొరికిందని ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.